గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్తో పాటు విశ్వవేదికలపై సత్తా చాటిన ప్రతిభావంతులకు పురస్కారాలను ప్రకటించింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు 4 ఆటగాళ్లను ఎంపిక చేశారు. అయితే క్రికెట్ నుంచి ఒక్క ఆటగాడికి కూడా ఈ అవార్డు లభించలేదు. టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 గెలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాను ఈ అవార్డుకు ఎంపిక చేయాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు ద్రోణాచార్య అవార్డు ఇవ్వాల్సిందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 32 మందికి అర్జున అవార్డుకు ఎంపికవ్వగా ఇందులో ఒక్క క్రికెటర్ కూడా లేడు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం క్రికెటర్లను పట్టించుకోలేదు. గతేడాది బుమ్రా టెస్ట్ క్రికెట్లో 71 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో 15 వికెట్లు పడగొట్టాడు. మెరుగైన ప్రదర్శన చేసిన బుమ్రాను ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కోచ్గా కీలక పాత్ర పోషించిన రాహుల్ ద్రావిడ్కు ద్రోణాచార్య అవార్డు ఇవ్వాల్సిందని కమెంట్ చేస్తున్నారు. క్రీడా అవార్డుల కోసం బీసీసీఐ క్రికెటర్ల పేర్లను రికమెండ్ చేయకుండా ఏం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.